వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే వంట ఏంటంటే బీరకాయ పచ్చడి. బీరకాయలో ఫైబర్స్ ఉంటాయి, హెల్దీ. ఇది హెల్దీ బీరకాయ. రెండు బీరకాయలు తీసుకున్నా నేను. కాకపోతే అప్పుడే వాష్ చేసిన. ఈ పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా, ఈ కొంచెం బర్డ్స్గా ఉంటాయి. ఆ బర్డ్స్ ఉన్నాయంతా గీకేసుకున్నా. అసలు ఈ పొట్టు కూడా తీయొద్దు, పొట్టు తీయకుండా మంచిదే. కాకుంటే అవి ఆ బర్డ్స్ ఉన్నాయి, కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అది మిక్సీలో రోట్లో వేసుకున్నా మిక్సీలో వేసుకున్నా అది దంగవు. అందుకనే దీంట్లో ఫైబర్స్ ఉంటాయి. మనకు మలబద్ధకం ఉంటుంది కదా, వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది మంచిగా. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు, బాలంతలు అంటారు కదా, వాళ్ళకు కూడా తినొచ్చు. ఇందులో వాటర్ కూడా కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ కూడా. అసలు ఇది కర్రీ వండినాం అనుకో, ఈ కర్రీలో వాటర్ పోసే అవసరమే ఉండదు. దీని కర్రీతోని పాలు పోసి కూడా వండుకుంటారు. నేను అంటే ఆమ్దం పాలని ఉండే, ఆమ్దాలు తెలుసా, ఎంతమంది తెలుసా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చిన్నప్పుడు నేను ఆమ్దాలు మాకు ఎక్కువ వండేది, మేము రైతు కదా, ఎక్కువ వండేది మాకు. ఆమ్దాలు వేసి మా అమ్మ కర్రీ వండేది, చాలా బాగుంటుంది. పాలు పోసి కూడా ఉంటారు, చాలా బాగుంటుంది. నేను కూడా అది రెసిపీ ఒకసారి నేను చూపిస్తా. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాని. ఫస్ట్ బీరకాయ రెండు ఈ సైజులో, తర్వాత పచ్చిమిర్చి, సాల్ట్, కల్లుప్పు, ఇది కల్లుప్పు వాడితే మంచిది, తర్వాత ఉల్లిగడ్డ, తర్వాత టమాటో, పుదీనా, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, పోపు దినుసులు, పసుపు, ఆయిల్, ఇంతే. ఎన్టీఆర్ ఇంగువ. వీడియోలోకి వెళ్ళిపోదని ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇవి ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ వేసుకోదు ఆయిల్. ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకున్నాను. పచ్చిమిర్చి అయ్యేలోపు మనకు ఇవి అవుతాయి. పచ్చిమిర్చి వేడేలోపు మనం బీరకాయ కట్ చేసుకున్నాను. పెద్ద చిన్నగా అవసరం లేదు, సైజు కొంచెం ఈ సైజు ఉంటే చాలు. ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, మరి చిన్నగా ముక్కలు చేసుకునే అవసరం ఏం లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఇప్పుడు ఇది కొంచెం పుదీనా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక కప్ అయితే చాలు 2 బీరకాయలకు. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. అన్నీ నేను ముందే గడ్డి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బీరకాయ వేసుకున్నాను. ఇంత అయినాయి, 2 బీరకాయలు ఇంత సైజ్ అయినాయి. ఇంత ముక్క సరిపోతుంది, మనం ఎట్లాగా మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. అయినా ఇది కొంచెం గట్టిగానే, బట్టు కొంచెం బట్టుకున్నట్టే మిక్సీ వేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా కూడా వేసుకోవద్దు, అట్లుంటేనే బాగుంటుంది క్రిస్పీగా. టమాటా ఒకటి వేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకున్నాం. ఇది వేగాలి. మనం వేగేలోపు ఈ పేస్ట్ చేసేసుకుందాం. ఇది అందులో వేసేసి ఈ ముందే కొంచెం చేసుకుంటే తొందర ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు వేగిలేమో చూసుకున్నది, వేడైపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం స్టవ్ కట్టేసుకున్నాం. చల్లగా అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు, మరీ డీప్ అవసరం లేదు, కొంచెం ఇట్లా అయితే సరిపోతుంది. ఇది చల్లగా అయిన దాకా వెయిట్ చేద్దాం. చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ జార్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఎల్లిపాయలు ఇందులో వేసేసిన. పచ్చిమిర్చి ఫస్ట్ మిర్చితో చేసుకోవాలి, అన్నీ ఒకటేసారి కావు. మిక్సీ బాగా చల్లగా అయిపోయింది. బాగా చల్లగా అయిన దాకా ఉంచాలి, లేదంటే మిక్సీ పైకి చిల్లుతుంది మన మీదికి. వేడి ఉన్నప్పుడు పైకి వచ్చేస్తుంది మొత్తం, మనం మిక్సీ ఏం పడుతున్నాం అదంతా పైకి వచ్చేస్తుంది. అందులో వెళ్ళాక మర్చిపోయిన ఫ్రెండ్స్, నువ్వులు కూడా వేసుకున్నాను, యాడ్ చేసుకున్నాను. నువ్వులు, సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడే.
ఒక స్పూన్ కల్లుప్పు కదా ఇది. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. అన్నీ మిక్సీ పట్టేసుకున్నా, ఆల్రెడీ పచ్చిమిర్చి పట్టేసుకున్నా. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని చూస్తాం. అయితే ఫ్రెండ్స్, మీరు అందరు మాకు సపోర్ట్ చేయాలి. కొత్తగా ఛానల్ పెట్టినాము, మీ అందరు సపోర్ట్ ఉంటే మేము కూడా బాగుంటుంది. మీ సపోర్ట్ అంతా మాకు ఉండాలి. అందరు మమ్మల్ని లైక్ చేయండి. ఏమన్నా తప్పుగా, కొత్త కదా మాకు, తప్పుగా ఏదన్నా చేస్తే క్షమించండి మమ్మల్ని. ఎవరికి గురించి అయితే మేమేం తప్పుగా మాట్లాడడం తప్పుగా చేయము, ఏదో చేసుకుంటున్నాము. దానికి మీరు సపోర్ట్ ఉంటే, మీ అందరి అభిమానం, మీ అందరి సపోర్ట్ మాకుంటే చాలా బాగుంటుంది. ఇంత ఫ్రెండ్స్, నేను మిక్సీ పట్టేసినాక మళ్ళీ మిక్సీ పట్టేసిన అంతా దీంట్లోకి బౌల్లోకి తీసుకుంటున్నా ఫ్రెండ్స్. అయిపోయింది. ఇప్పుడు ఇది తాలింపు వేసుకోవాలి. మనం ఇదే పేనంలో పెట్టుకోవచ్చు. మనం స్టవ్ వెలిగించుకుందాని. పేనం హీట్ కాగానే మనం ఆయిల్ వేసుకుందాని. పేనం వేడెక్కింది. నూనె పచ్చళ్ళకి, ఏ పచ్చడికైనా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. నేను ఆయిల్ ఎక్కువ తింటా. మేము కారం కూడా కొంచెం ఎక్కువనే తింటాం. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేసిన, నేను 100 గ్రాములన్నీ వేసిన పచ్చిమిర్చి 2 దానికి. మీకు తక్కువ కావాలనుకుంటే మీరు తక్కువ వేసుకోవచ్చు, అదేం లేదు. మీకు నువ్వుల వద్దనుకుంటే ఆఫ్ వేయచ్చు. ఆనియన్స్ కూడా లాస్ట్లో వేస్తాను నేను. ఈ పచ్చడి ఒక 3-4 డేస్ నిల్వ ఉంటుంది. నిల్వ పచ్చడి చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి, సాల్ట్, కారం అన్నీ మంచిగా సరిపోగా వేస్తే ఏ పచ్చడి అయినా ఉంటుంది. ఒక 5 డేస్ దాకా ఉంటుంది. ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి మనం స్టవ్ పైన వేసుకొని కొంచెం వాటర్ అనేది పోయేదాకా పైన ఆయిల్ కొంచెం తేలుతుంది. అప్పుడు కరెక్ట్గా అయినట్టు. ఏ పచ్చడి అయినా అంతే, పైన ఆయిల్ తేలిందంటే ఆ పచ్చడి పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయింది. పోపు దినుసులు అన్నీ ఉన్నాయండి ఇందులో. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ ఇందులో ఉన్నాయి. ఆవాలు ఇట్లా ఉన్నాయి ఇందులో. మెంతులు కూడా ఉన్నాయి. ఏ పచ్చళ్ళకైనా మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. నేను అన్నీ వేసేస్తున్నా దినుసులు. పోపు దినుసులు కూడా పచ్చళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో పల్లి వేసి కూడా వేస్తారు, నేను పల్లి వేయలేదు. ఎండుమిర్చి వేస్తున్నా. ఇప్పుడు కొంచెం మనం ఎంచుకున్నాం కదా ఎల్లిపాయలు, ఇవి ఎల్లిపాయలు తాలింపులు వేస్తే చాలా బాగుంటాయి. కచ్చపచ్చ దంచిన ఏం లేదు, ఇలా చించుకొని వేసుకుని ఏం లేదు. లేదంటే ఇలా దేనితోనన్నా ఇట్లా అన్నా ఏం కాదు, చాలా బాగుంటాయి. నేను ప్రతి దాంట్లో ఎల్లిపాయలు వేస్తా. చికెన్లో కూడా నేను ఫస్ట్ అల్లం పేస్ట్ అస్సలు ఎక్కువ యూజ్ చేయను, ఎక్కువ ఎల్లిపాయలే యూజ్ చేస్తాను నేను. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. ఇది తక్కువ వేసుకున్నాను. లాస్ట్లో ఇది వేయాలి. ఇది వేసి అప్పుడు కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు వేసుకున్నాను. ఇవి ఆనియన్స్ ఎక్కువ కావద్దు, లైట్గా కావాలి. ఇవి మనకు పచ్చిగానే ఉండాలి, అప్పుడు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవి వేసేసుకున్నాను. అన్నీ అయిపోయింది. పచ్చడి మొత్తం వేసేసుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు మనం పైన కూడా చూడండి అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నా. బీరకాయ పచ్చడి మీరు కూడా చేసుకోండి. నేను ఇలా చేసినా, మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎలా చేసినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు కొంచెం పులుపు కదా, గ్యాస్ వస్తుందని ప్రాబ్లంతో మేము వేసుకోలేదు. మీరు కావాల్సింటే పైనగా లెమన్ పిండుకోవచ్చు లాస్ట్లో, అది మీ చాయిస్. నేనైతే ఏం వేయలేదు, నాకు పులుపు అంటే ఇష్టం ఉండదు, అందుకే నేను ఏది వేయలేదు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బౌల్లోకి ఎత్తుకుందాని. బౌల్లో తీసేసుకుందాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పాలి. మీ అందరూ సపోర్ట్తోని మాకు ఉండాలి. మీ దేవుడు అందరినీ చల్లగా చూడాలి, అందులో మేము కూడా బాగుండాలి, అందరు బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి కోరుకుంటున్నా. మా ఛానల్ కూడా మంచిగా కావాలని కోరుకుంటున్నాం. మీ అందరి అభిమానం మా పైన ఉండాలని కోరుకుంటున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్. తీస్తా. ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి.
మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎట్లుందో మీరు చెప్పాలి కామెంట్ బాక్స్లో. బీరకాయ పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. నేనే టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉందో. అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. కారం కారంగా మనం వేసిన పోపు దినుసులు ఉన్నాయి కదా, పచ్చి శనగపప్పు, మళ్ళా తర్వాత జీలకర్ర, మినపప్పు, మినపగుండ్లు అవన్నీ క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను అన్నం వేసుకొని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. తిని చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం బీరకాయ పచ్చడి. నేను ఎక్కువ పచ్చళ్ళే తింటా ఫ్రెండ్స్. నాకు చాలా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. దొండకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, నాకు అన్ని పచ్చళ్ళు ఇష్టం. కర్రీస్ అంత ఇష్టం ఉండదు. ఎక్కువ నేను వెజ్కే ప్రిపేర్ చేస్తా. నాకు వెజ్ అంటేనే ఇష్టము. ఫస్ట్ ముద్ద మీకే ఫ్రెండ్స్. తినండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ది. చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మీరు కూడా చేసుకోండి, మీరు కూడా తినండి. డైరెక్ట్ కంటే అన్నంలా చాలా బాగుంది. ఇంక ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది. నాకు చాలా ఇష్టము. ఆకలి మస్తు వేస్తుంది ఇప్పుడు ఈ పచ్చడి చూడంగానే. బా చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు. ఇంకా నాకు మాట్లాడడానికి ఏం రావట్లేదు మాటలు. అంతే ఫ్రెండ్స్, మీరు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్. చాలా బాగుంది. అన్నం కూడా అయిపోయి వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎలా చేసిందో మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమైనా మిస్టేక్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను చూస్తాను, నేను రిప్లై కూడా ఇస్తాను. దానికి మీ అభిమానం మాకు ఎప్పుడు ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.